వారిని మోసగించాలి, వారిని మనం ఓడించాలి. That's why Paul did, అందుకే పౌల్ గారు చెప్పారు. Some Greek, Jewish Orthodox, they commented, Paul, being a Jew, you are going to what you call Greeks, and you are going unto the Romans. You are preaching. They are not Israelites. Why you are doing like that? అలా చాలా మంది అన్నారు, నీవు గ్రీకుల దగ్గరికి వెళ్తావా, వారు చాలా జ్ఞానవంతులు, మరి వారి దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్తావా, నువ్వు చేస్తావా అని చాలా. Then Paul said, I was a Greek to the Greeks, I was a Roman to the Roman, I was a Hebrew to the Hebrew, I am Indian to Indian. పౌలు గారు ఏమన్నారు, ఎవరికి ఏ విధంగా చెప్పాలనో అటువంటి వాడిగా నేను తయారవుతాను. గ్రీకు వారి దగ్గర గ్రీకు వారిగా చెప్తాను, మరి రోమా వారికి రోమాగా ఉంటాను, అందరికి నేను చెప్పగలను. He deceived Satan. మరి అతడు సాతానును మోసగించాడు. Even Jesus Christ also deceived Satan and defeated. యేసు క్రీస్తు ప్రభువు కూడా సాతానును మోసగించి సాతానును ఓడించాడు. Sometimes Satan didn't understood that Jesus is the son of God. సాతాను కూడా అర్థం కాదు యేసు ప్రభు దేవుని కుమారుడా. He never understood he is the son of God. No, he is not son of God. మరి సాతాను కూడా వానికి కూడా అర్థం కాలేదు యేసు ప్రభు దేవుని కుమారుడు కాదమని. To analyze that, మరి దాన్ని మనము వ్యతిరేకించినట్లయితే, to analyze that, Satan did one trick. మరి దాన్ని మరి తెలుసుకోవడానికి సాతాను చాలా ఒక ప్రయత్నం చేశాడు. Then he came unto the Peter and he said to Peter, what do you think about me? మరి సాతాను Jesus Christ went unto the Peter. యేసుక్రీస్తు పేతురుని అడుగుతున్నారు, నన్ను గురించి ఏమనుకుంటున్నారు? He changed his voice and he said, oh Rabbi, somebody thinks Elijah, somebody thinks prophet, and somebody thinks so and so. మనుష్య కుమారుడు ఎవరైనా నన్ను అనుకుంటున్నారని యేసు ప్రభు పేతురు గారిని అడిగినప్పుడు ఏమంటారంటే, అయ్యా మీరు ఏరియాలో ఒక ప్రవక్తగా వచ్చినావని, కొందరు మరి దేవుని జ్ఞానంగా వచ్చినావని మరి పేతురు గారు ఏమంటారు, అయ్యా నువ్వు ప్రవక్త కాదవు, నువ్వు సజీవుడైన దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాడు. Then he said that son of God must betray, son of God must die. Then Peter said, that should be get away from you. మరి ఈ విధంగా యేసయ్య చెప్తాడు, ఏమంటే అయ్యా మనుష్య కుమారుడు శ్రమలు పడి సిలువ వేయబడి మరి తిరిగి లేవాలి అని చెప్పే సమయంలో పేతురు ఏమంటాడంటే, మరి దూరం అవునుగా వెన్నడు కూడా మరి అటువంటి Jesus rebuked Satan, go behind of me. మరి చూడాలి, అతను చూచి సైతానా నువ్వు వెనుకకు పో అని చెప్పాడు. Very beloved disciple of Jesus, Peter, he shared the bread, he shared the fish, he shared everything. But in Peter, how many spirits are working? చూడండి, గమనించండి, పేతురు అంటే ఎవరు? క్రీస్తుకు చాలా దగ్గర ఉన్నటువంటి శిష్యుడు. మరి రొట్టె విరుచులో పేతురు సహాయం చేసిన వ్యక్తి, ప్రియమైన శిష్యుడు. కానీ పేతురులో ఎన్ని ఆత్మలు పనిచేస్తున్నవి? 2 విధాలైన ఆత్మలు పనిచేస్తున్నాయి. 50-50 బిస్కెట్స్ క్రాక్ జాక్. 50-50 బిస్కెట్స్ క్రాక్ జాక్ తెలుసు కదా. హాఫ్ గాడ్ స్పిరిట్ అండ్ హాఫ్ డెవిల్ స్పిరిట్. మరి ఒకటేమో సగమేమో దేవుని ఆత్మ పనిచేస్తుంది, సగమేమో దయ్యపు ఆత్మ పనిచేస్తుంది. How many spirits are working among you? మరి మీలో ఎన్ని రకాల ఆత్మలు పనిచేస్తున్నవి? You think even Jesus Christ disciple, Jesus Christ disciple, Jesus Christ disciple, he was working by the 2 spirits. Then what about us? మరి చూడండి, యేసు ప్రభు శిష్యుడైన పేతురులోనే 2 ఆత్మలు పనిచేస్తుంటే మనం ఎవరమంటే, మనం ఎంత సామాన్యులం, మనలో ఎటువంటి ఆత్మలు పనిచేస్తున్నాయి? Come